కథ జబల్పూర్కి చెందిన రాజ్ది. తను సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిపోయాడు. తనకంటూ తన దగ్గర ఒక పెద్ద ఇల్లుంది, మంచి బైక్ ఉంది, మంచి కుటుంబం ఉంది, సంతోషకరమైన జీవితం ఉంది. హలో మై ఇన్స్టా ఫ్యాన్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నాకైతే నడుస్తుంది. జీవితం కదా, గడిచిపోతుంది. ఓ నాయనో, చూస్తుంటే నా ప్రియమైన ఫ్యామ్ జీవితం కాస్త నెమ్మదిగా బోరింగ్గా నడుస్తున్నట్లుంది. కానీ డోంట్ వరీ, నేనున్నాను కదా మీ అందరితో పాటు. నీ ఫ్రెండు, మీ ఎంటర్టైనర్. నేను మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఒంటరిగా వదలను. ఎంతైనా మీ మొహంలో చిరునవ్వు తీసుకురావడమే నా పని. అందుకని నన్ను ఇలాగే ఫాలో అవుతూ ఉండండి, నా రీల్స్ని చూస్తూ ఉండండి, సరేనా? ఓకే మరి, బాయ్, టేక్ కేర్. రాజ్ జీవితం ఇలాగే గడుస్తూ ఉంది. కాని ఒక్కోసారి ఏదైతే కనిపిస్తుందో అది వాస్తవానికి నిజం కాదు. రాజ్, రాజ్ బాబూ, ఎక్కడున్నావు? అమ్మా, వస్తున్నానమ్మా. ఏమైంది? బాబూ, అది నాన్న నీ బైక్ తాళం అడుగుతున్నారు. కొనుక్కోవడానికి ఎవరో వచ్చారట. సరేనమ్మా, ఇదిగో తాళం. నా ప్రియమైన బాబు రాజ్, నాకు తెలుసు నీకెంతో ఇష్టమైన బైక్ ని అమ్మేస్తే నీకు చాలా బాధగా ఉంటుంది. కానీ మనం ఏం చెయ్యగలం? అప్పుంది, అప్పు తీర్చాలి కదా. అమ్మా, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? నువ్వు నాన్నగారు కలిసి నాకు ఆ బైక్ కొనిచ్చారు. కానీ ఇవాళ నాన్న చాలా కష్టాల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఈ బైక్ నా దగ్గర పెట్టుకుని నేనేం చేయాలి చెప్పండి? నేను ఆ బైక్ని చాలా బాగా వాడాను. అందుకని నాకు ఏ బాధ లేదు. మీరేం కంగారు పడకండి. రాజ్ మాటలు విన్న తర్వాత వాళ్లమ్మ మనసుకి ప్రశాంతత కలుగుతుంది. తన కొడుకుకి ఎంతో ప్రేమగా ఇచ్చిన బైక్ ని అమ్మేయటం తనకి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. భగవంతుడు నీకు మంచి చేస్తాడు బాబు, చూస్తూ ఉండు. నువ్వు జీవితంలో ఏది కోరుకున్నా సరే అది నీకు దక్కుతుంది. తప్పకుండా అమ్మా, నువ్వు ఇలాగే నవ్వుతూనే ఉండు, నన్ను ఆశీర్వదిస్తూ ఉండు. బైక్ అయితే అమ్మేశాను, కానీ రేపటి నుంచి కాలేజీకి ఎలా వెళ్ళాలి? బస్సులో వెళ్తే నేను అందరికీ తెలిసిపోతుంది నేను ధనవంతుని కాదు అని. నా జీవితం, సోషల్ మీడియా అంతా కూడా అబద్ధం అనుకుంటారు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? నిజానికి విషయం ఏంటంటే రాజ్ చిన్నప్పట్నుంచి పేదరికంలోనే గడిపాడు. కాని జిల్లాలో అన్నిటికంటే ఖరీదైన కాలేజీలో చేరిన తర్వాత అంతా మారిపోయింది. తన బట్టలు సింప్లిసిటీని చూసి మిగతా పిల్లలు తనకి దూరంగా ఉంటారు. ఎందుకంటే తను వాళ్లలాగా ధనవంతుడు కాదు. మా కాలేజీ వల్ల నేను పూర్తిగా విసిగిపోయాను. రోజు వెళ్ళాలి, కూర్చోవాలి, చదవాలి, సైలెంట్గా ఇంటికి రావాలి. ఎవరు కూడా నాతో మాట్లాడరు, కనీసం నా వైపు కూడా చూడరు. అసలు నేనేం చెయ్యాలి? తన ఒంటరితనం నుండి బయటపడటానికి తను సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పటం మొదలుపెట్టాడు. తను ధనవంతుడని చెప్తాడు. డబ్బులను దాచిపెట్టుకుని ధనవంతుల్లాగా బట్టలు ఒక పాత బైకు కొంటాడు. తన జీవితాన్నే మార్చేసుకున్నాడు. ఆ కారణంగా సోషల్ మీడియాలో అలాగే నిజ జీవితంలో కూడా తనకి స్నేహితులేర్పడతారు. భలే, మొత్తానికి అంతా సర్దుకుంది. కాని అంటారు కదా, అబద్ధం ఎక్కువ రోజులు నిలబడదు అని. అప్పు వల్ల రాజ్ తన బైక్ ని అమ్మేయాల్సొచ్చింది. ఇప్పుడు తను కాలేజ్కి వెళ్లటం కూడా మానేస్తాడు. ఇంతకీ నువ్వు రాజ్ని ఎక్కడైనా చూసావా? ఈ మధ్య కాలేజ్కి రావడం లేదేంటి? అవును, నేను తనకు ఎన్నో మెసేజ్లు చేశాను, కాల్ చేశాను, కానీ తను దేనికి కూడా సమాధానం ఇవ్వలేదు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు లేవు. ఏదైనా గందరగోళం జరుగుంటుందా? అయితే మాత్రం మనకేంటి? ఇది తన జీవితం, మనమేం చెయ్యగలం? పాపం రాజ్, స్నేహితుల కోసం తను ఎంతో చేశాడు. కాని ఆ స్నేహితులు తనని పట్టించుకోలేదు. ఇప్పుడు రాజు సైలెంట్గా తన దుకాణంలో పనిచేయటం మొదలుపెట్టాడు. కాని మళ్లీ ఒకసారి ఒంటరితనం తనని తొలిచేసింది. ఒకరోజు అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్లేటప్పుడు రాజ్కొకటి విచిత్రంగా అనిపిస్తుంది. అరే, ఇదేంటి? ఈ రిక్షా ఎంత విచిత్రంగా ఎందుకుంది? ఎందుకంటే ఇది మామూలు రిక్షా కాదు. నేను దీనిని స్వయంగా డిజైన్ చేశాను. ఇది నా ప్రియమైన రిక్షా. బయటికి బలంగా ఉంటుంది, కానీ లోపల శృతి మెత్తగా ప్రశాంతంగా కూడా ఉంటుంది. సరే చెప్పు బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను మా ఇంటికి వెళ్ళాలి. ఇంటికా? సరే అయితే వచ్చి కూర్చో. నేను ఒక మాట చెప్పనా? చెప్పండి. నువ్వెందుకో దిగులుగా కనిపిస్తున్నట్లున్నావు. పేదవాళ్ళ జీవితంలో ఏదైనా బాగుంటుందో చెప్పు. నీకు ఎందుకు అంత నిరాశ? చేతులు కాళ్ళు క్షేమంగానే ఉన్నాయి కదా, పని చేస్తున్నావు, కడుపు నిండా తింటున్నావు. అది చాలదా? అవును, ఇది చాలదు.
బతకటం మాత్రమే సరిపోదు, రోజువారీ సమస్యలతో నేను విసిగిపోయాను. ఎంత ప్రయత్నం చేసినా ఏమీ మారడం లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనుకుంటున్నా. మీకేం తెలుసు, నాకు చాలా అప్పులున్నాయి, పేదవాణ్ణే. కానీ నాకు పెద్ద ధనవంతుల కాలేజీలో సీటు దొరికింది. జీవితం ఎక్కడైనా మారుతుందనుకున్నాను. కానీ ఇక్కడ అందరూ నా బట్టలు, జేబులు డబ్బులు మాత్రమే చూశారు. ఒంటరివాణ్ణి అయిపోయాను. ఆడంబర జీవితంలో చిక్కుకుపోయాను. ఇప్పుడు ఏది కూడా నిజమనిపించడం లేదు. రాజ్ మాటలు విన్న తర్వాత రిక్షా అతను సైలెంట్ అయిపోతాడు. అతను నెమ్మదిగా రిక్షా నాపి రాజ్ వైపు తిరుగుతాడు. నాకు తెలుసు నువ్వు ఏ సమస్య గురించి మాట్లాడుతున్నావో, అందుకే నేను వచ్చాను. అంటే అంటే చెప్పు, నాకు నీకు ఎలాంటి జీవితం కావాలి? ఏమని చెప్పాలి? ఒక పెద్ద భవనం కావాలి, దూదిలాంటి పరుపు, ఎటు చూసినా ప్రశాంతత. నాకు ఏ లోటు ఉండకూడదు. నాకు ఎల్లప్పుడూ రుచికరమైన భోజనం కావాలి. అమ్మ వద్దు, నాన్న వద్దు, కాలేజీ వద్దు, ఫ్రెండ్స్ వద్దు. నాకు ప్రశాంతత కావాలి. రాజ్ మాట విన్న తర్వాత రిక్షా అతని మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. అతను ఎప్పుడైతే రిక్షాని మళ్లీ స్టార్ట్ చేస్తాడో రిక్షా గాల్లోకి ఎగురుతుంది, గుండ్రంగా తిరుగుతుంది. అరే, ఏం జరుగుతుంది? ఉన్నట్టుండి ఆ రిక్షా చందమామ వైపు వెళ్లిపోతుంది, ఆకాశంలో మాయమైపోతుంది. రాజ్ భయపడుతూ రిక్షాని ఆపమని చెప్తాడు. ఎప్పుడైతే రిక్షా అతను బ్రేక్ వేస్తాడో ఇద్దరూ గట్టిగా నేల మీద పడతారు. తప్పించుకున్నావు. కానీ నేనెక్కడికొచ్చాను? నువ్వు కావాలని కోరుకున్న చోటు ఇదే, పెద్ద భవనం, మెత్తటి మంచం. ఏంటి, నిజంగానా? రాజ్ ఆ భవనంలోకి వెళ్తాడు. తను ఎలా అయితే కోరుకుంటాడో అన్ని వైపులా అటువంటి వాతావరణం, బట్టలు, ఆహారం అవే ఉంటాయి. ఇవన్నీ నావా? నా కోసమా? అవును, ఇవన్నీ నీకోసమే. కానీ ఇవన్నీ మీరెలా చేశారు? మీరు ఏమైనా మెజిషియనా? అయ్యుండొచ్చు. అతను ఆ క్షణమే తనని మంత్రగాడి రూపంలోకి మార్చుకుంటాడు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏం పర్వాలేదు, నేను ముందే చెప్పాను కదా నేను నీకోసమే వచ్చానని. ఇప్పుడు ఎలా కావాలంటే అలా ఉండు. ఇప్పుడు ప్రపంచం నీ సొంతం. నేను వస్తాను మరి. రాజ్ ఇప్పుడు ఆ అద్దాల మేడలో ప్రశాంతంగా ఉంటాడు. తనకి దేనికి కూడా లోటు లేదు. భలే, ఇదే జీవితం అంటే. రోజులు గడుస్తాయి. రాజ్ ఆ ప్రపంచంలో మైమరచిపోతాడు. కాని మనం అనుకున్నట్టు అబద్ధపు ప్రపంచం ఎక్కువ రోజులు నడవదు. కొన్ని రోజుల తర్వాత రాజ్ ఆ కలల ప్రపంచంతో విసిగిపోతాడు. తనకి వాళ్ళమ్మ, నాన్న గుర్తొస్తారు. భగవంతుడా, నేను ఇక్కడే ఇరుక్కుపోయాను. నాకు నా పాత జీవితమే కావాలి. నాకు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలని ఉంది. మీకు వినిపిస్తుందా మెజిషియన్? నేను ఇంటికి వెళ్ళాలి, పంపించండి. అప్పుడే ఆకాశంలో నుంచి ఆ మ్యాజిక్ రిక్షా అక్కడికొస్తుంది. దానిలో మ్యాజిషియన్ కూడా ఉంటాడు. మీరు వచ్చేసారా? చూడండి, నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది. నాకు నా పాత జీవితమే కావాలి. నేనైతే ఇదే కోరుకున్నాను. నీ జీవితంలో కష్టాలున్నాయి, కానీ నువ్వు వాటితో పోరాటానికి బదులు అబద్ధాన్ని ఆశ్రయించావు. నువ్వు మీ అమ్మా నాన్నలకు మొహం చాటేశావు. నీ గుర్తింపును వదిలేశావు. నేను ఇదంతా కూడా నీకు బుద్ధి చెప్పడం కోసమే చేశాను. నీకిప్పుడు మీ ఇంటికి వెళ్లే సమయం వచ్చేసింది. పద, త్వరగా వచ్చి నా మ్యాజిక్ రిక్షాలో కూర్చో. నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను. రాజ్ వెంటనే రిక్షాలో కూర్చుంటాడు. కొన్ని క్షణాల్లోనే తను ఇంటికి చేరుకుంటాడు. సంతోషాన్ని పొందటం కోసం అబద్ధాన్ని ఆశ్రయించటం ఎప్పుడూ కూడా నష్టదాయకమే అవుతుంది.